కష్టమో నష్టమో నాకు తెలియదమ్మా. నువ్వెట్టగైనా ఆడికి నచ్చజెప్పి వాడిని రప్పించాలా. లేదంటే చెప్పు, మనమే అందరం విమానం ఎక్కి ఆడికాడికే పోదాం. ఆ నిశ్చితార్థం ఏదో ఆడనే పెట్టుకుందాం. హాయ్ ఆంటీ. హలో మూర్తి గారు. హలో. వీడొకడు ఓవర్ యాక్టింగ్ తో చంపేస్తున్నాడు. అయినా అన్ని సమస్యలు ఒకేసారి రావాలా? మూర్తి గారు, ఒకవేళ వీడే పెద్దిరెడ్డి మేనల్లుడైతే? ఏమిటమ్మా మీరనేది? మూర్తి గారు, అమ్మా ఇలా రండి. ఏంటమ్మా? ఏంటి సునంద గారు? వైదేహి, మన అజయ్కి ఒక మంచి సంబంధం చూశాను. చాలా పద్ధతి గల కుటుంబం. చిన్నప్పటినుంచి వాళ్ళు నాకు బాగా తెలుసు. అదేనండి, నిన్నొక పెద్దాయన మన ఇంటికి వచ్చారు కదా, ఆయనే. ఆ అమ్మాయి కూడా చాలా బాగుంటుంది. మంచి సంబంధం అంటే నాకు ఉత్సాహంగానే ఉందండి. కానీ అజయ్ని పెళ్లి కొప్పించడం అంటేనే ఆలోచిస్తున్నాను. నువ్వలా ఆలోచించు. వాడు మాత్రం నా కూతుర్ని పెళ్లి చేసుకుని నా ఆస్తి కాజేయాలని ఆలోచిస్తాడు. అదేంటండి, అజయ్కి పెళ్లి చేసుకోవడం అంటే ఇష్టం లేదా? పెళ్ళొద్దన్నాడు. కాని ఎప్పుడు వాడితో పెళ్లి ప్రస్తావన తెచ్చినా నా పెళ్లితో ముడిపెడుతూ ఉంటాడు. నీ మెళ్ళో ఒకళ్ళు 3 ముళ్ళు వేస్తేనే నేనింకొకళ్లతో 7 అడుగులు నడుస్తాను అని మొండిగా వాదిస్తుంటాడు. పాపం, అతని బాధ నిజమే కదండి. మీరు పెళ్లి చేసుకోవచ్చు కదా. చేసుకోలేనండి. ప్రాణంగా ప్రేమించిన వ్యక్తికి దగ్గర కాలేకపోయాను. కనీసం అతని జ్ఞాపకాలైనా నాతో ఉండని. ఇంకో పెళ్లి చేసుకుని వాటిని కూడా దూరం చేసుకోలేనండి. మీరనేది నిజమేనండి. ఒకరిని ప్రేమించి ఇంకొకరితో జీవితం పంచుకోవడం ఆడదాని మనసుకి కష్టమే. కానీ ఈ సంబంధం మాత్రం వదులుకోవద్దు. మీరొకసారి అజయ్తో మాట్లాడి ఎలాగైనా పెళ్లి కొప్పించే ప్రయత్నం చేయండి. ఎంత మంచి మనసండి మీది. ఇన్ని కష్టాల్లో ఉండి కూడా మీరు మా గురించి ఆలోచిస్తున్నారంటే మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియటం లేదు. కూతురు పెళ్లి వయసుకొచ్చింది కాబట్టి
తల్లిగా నా బాధ్యత ఏంటనేది నాకు అర్థమైంది. అజయ్కి తల్లి స్థానంలో ఉన్న మీరు కూడా ఇలాగే ఆలోచిస్తూ ఉండుంటారని నాకు తెలుసు. అందుకే మా వాళ్ళు మంచి సంబంధం చూడమనగానే ముందు మీకే చెప్తున్నాను, మన అజయ్కి ఆ అమ్మాయి సరైన జోడీ అవుతుంది. మీరు చెప్తున్నారంటే అందులో ఇంక సందేహపడాల్సిందేమీ లేదు. నేనెళ్ళి అజయ్తో మాట్లాడతాను. సరేనండి, ఎలాగైనా ఒప్పించడానికి ట్రై చేయండి. ఉమ్. వెళ్ళండి. ఏంటండి? వాడు ఒప్పుకుంటాడంటారా? అయ్యో, ఒప్పుకుంటాడండి. వెళ్ళండి. అజయ్, ఏంటక్కా? అది 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 సునంద గారు సునంద గారు ఒక మంచి సంబంధం చూశారా? కంగ్రాట్స్ అక్కా. అయితే నువ్వు పెళ్లి ఒప్పుకుంటున్నావు అనమాట. సంబంధం చూసింది నాకు కాదు, నీకు. ఏ, నేను ఇంట్లో ఉండడం ఆవిడకిష్టం లేదా? రే, పిచ్చి పిచ్చిగా వాక్కు. ఆవిడ మన మంచి కోరి నీకు సంబంధం తీసుకొచ్చింది. అక్కా, నీకెన్నోసార్లు చెప్పాను, నీకు నా పెళ్లి గురించి మాట్లాడే అర్హత నీ పెళ్లి జరిగితే గాని లేదని. మళ్ళీ ఇదేంటి? ఎంతకాలం రాయిలా? ఎన్నిసార్లు ఇదే మాట చెప్పి తప్పించుకుంటావ్? నా లైఫ్లో పెళ్ళనే మాటకే స్థానం లేదని నీకు చెప్పాను కదరా, అర్థం చేసుకోవేంటి? అర్థం చేసుకోను. ఎందుకంటే నువ్వు నాకు అక్కవు కాబట్టి. నన్ను తల్లిలా పెంచిన అక్కను ఒంటరిగా వదిలేలేను కాబట్టి. రే, మాటలు చెప్పకు. నువ్వు పెళ్లి చేసుకున్నంత మాత్రాన నన్ను గాలికి వదిలేసినట్టవుతుందా? అర్థం పర్థం లేకుండా మాట్లాడతావేంట్రా? అసలు నీ మనసులో ఇంకేదో ఉందని నాకు అనుమానంగా ఉంది. చెప్పు, ఎవరినైనా ప్రేమిస్తున్నావా? నిన్నేరా? చెప్పు. ప్రేమించినా సరే నీ పెళ్ళైన తర్వాతే నా పెళ్ళి. మీరిక్కడే ఉండండి. ప్రేమించినా సరే అంటున్నాడంటే ఎవరినైనా ఇష్టపడుతున్నాడేమో. అబే, అదేం లేదాంటీ, ఏదో తన ఆలోచన అడ్డుకోవడానికి అలా అన్నానంతే. మరి పెళ్లి కొప్పుకోవచ్చు కదా అజయ్? అలా చెప్పండి సునంద గారు. వీడికి చెప్పేవాళ్లే లేక ఇలా తయారయ్యాడు. చూసారుగా వీడెలా మాట్లాడుతున్నాడో. అరే, ఈ వయసులో నేను పెళ్లి చేసుకోవడం ఏంటండి? తప్పేంటి? తప్పే. నా మనసులో ఎవరున్నారో నీకు తెలుసు. అతను ప్రాణాలతో లేడని కూడా నీకు తెలుసు. అయినా నన్ను ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు. అంటే ఏంటి? మనసులో ఉన్నవాడిని మర్చిపోయి బతకడం కష్టం అంటావా? అవును.
అదే నిజమైతే నా మనసులో కూడా నీ పెళ్ళైన తర్వాతే నేను పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన బలంగా నాటుకుంది. దాన్ని మర్చిపోయి ఇప్పుడు పెళ్లి చేసుకోవడం నా వల్ల కూడా కాదు. ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం. గుర్తుపెట్టుకో. విన్నారుగా, ఇదండి వరస. లాభం లేదు. వీణ్ణడ్డు తప్పించాలంటే వీణ్ణి బయటికి వెళ్ళడానికి ఒప్పించాలి. రేయ్, నువ్వు పెళ్లి చూపులకు వెళ్ళకపోతే నా మీద ఒట్టే. నేను చెప్పిన దానికి ఒప్పుకోకపోతే నా మీద కూడా ఒట్టే. నువ్వు వెళ్తున్నావు. నువ్వు ఒప్పుకుంటున్నావు. వైదేహి గారు, మీరేం కంగారు పడకండి. అజయ్కి నేను నచ్చ చెప్తాను కదా, ఒకసారి బయటికి రాజే. వెళ్ళు. రా అజయ్. వెళ్ళరా. అజయ్, ఆవేశపడకుండా నేను చెప్పేది విను. ఆంటీ, దయచేసి ఈ విషయంలో మీరు నన్ను కన్విన్స్ చేసే ప్రయత్నం చేయకండి. మా అక్కకి పెళ్ళి అవ్వకుండా నేను పెళ్లి చేసుకోలేను. ఇప్పుడు తన మాట విని నేను పెళ్లి ఒప్పుకుంటే ఇక లైఫ్లో మా అక్క పెళ్లి చేసుకోదు. నా కోసమైనా తను పెళ్లి ఒప్పుకుంటుందనే ఆశతో ఉన్నాను. తప్పకుండా ఒప్పుకుంటుంది. నేనొప్పిస్తాను. అయితే ముందు మీరు మా అక్కను ఒప్పించండి, తర్వాత నా సంగతి చూద్దాం. అజయ్, నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది అజయ్. నిజంగా నీది చాలా మంచి మనసు. అమ్మాయిని చూడగానే ప్రేమించి ఇంట్లో వాళ్లకు చెప్పకుండా పారిపోయి పెళ్లి చేసుకునే రోజులివి. కాని నువ్వలా చేయడం లేదు. పైగా నిన్ను నమ్ముకున్న వాళ్ళు ఏమైపోతారా అని ఆలోచిస్తున్నావు. నాకు చాలా సంతోషంగా ఉంది అజయ్. నిజానికి ఇందాక నేను వైదేహికి అబద్ధం చెప్పాను. తన మాట విని నువ్వు పెళ్లిచూపులకెళ్లడానికి ఒప్పుకుంటే అప్పుడు నీకు నిజం చెప్దామనుకున్నాను. ఏం మాట్లాడుతున్నారంటీ? నిజమేంటి అబద్ధమేంటి? నాకేం అర్థం కావడం లేదు. పెళ్లిచూపులు నీకని వైదేహికి చెప్పడం అబద్ధం. ఆ పెళ్లిచూపులు మీ అక్క కోసమే అరేంజ్ చేశానని నీతో చెప్పాలనుకున్నది నిజం. ఏంటంటే మీరనేది? మా అక్కకి పెళ్లి చూపులు అరేంజ్ చేయడం ఏంటి? వైదేహి పెళ్లి చేసుకుంటే బావుంటుందని నాకు ఉందజయ్. తనిలా తోడు లేకుండా ఉండడం చూడలేకపోతున్నాను. రేపు నీకు పెళ్ళైతే పరిస్థితులు ఎలా ఉంటాయో తెలీదు. అప్పుడు తను ఒంటరిదైపోతుంది కదా. మగదిక్కు లేకపోతే ఆ కుటుంబానికి అడుగడుగునా కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి. మగదిక్కు లేకే కదా నేను ఆ సుబ్బుకి భయపడాల్సొస్తోంది. అందుకే మీ అక్కకి పెళ్లి చేసి తనకో తోడుని మీకొక అండని ఇవ్వాలనుకున్నాను. తనకి డైరెక్ట్గా చెప్తే ఒప్పుకోదనే ఇలా ప్లాన్ చేశాను. నువ్వే వెళ్ళి ఆ అబ్బాయిని చూసి రావాలజీ. కానీ అతను నచ్చాల్సింది మా అక్కకు కదా ఆంటీ. అవునజీ, కాని మీ అక్క పెళ్లికి పెద్దవి నువ్వే కదా. ముందు నువ్వెళ్ళి ఆ అబ్బాయిని అతని కుటుంబాన్ని చూడు. అతన్నీకు నచ్చాడనుకో, అప్పుడు మీ అక్కతో మాట్లాడదాం. మీ అక్కనొప్పించే బాధ్యత నాది.
నువ్వు నా మాట విని పెళ్లి చూపులకు వెళతానని మీ అక్కతో చెప్పు. వెళ్ళి అబ్బాయిని చూసిరా. వచ్చిన తర్వాత సింపుల్గా అమ్మాయిని చూశాను, నచ్చలేదు అని మీ అక్కతో చెప్పు. కొంచెం టైం తీసుకుని మెల్లగా మీ అక్కతో మాట్లాడి పెళ్లి కొప్పించేద్దాం. సరేనా? అసలు మీకెలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదా ఆంటీ? కమాన్ అజయ్, వైదేహిని కూడా పెళ్లి కొప్పించాక అన్నీ కలిపి ఒకేసారి థ్యాంక్స్ చెప్దు గాని. పద, ఇప్పుడు అక్కతో మాట్లాడదాం. మ్మ్. మా మీద ఆంటీకి ఇంత మంచి ఒపీనియన్ ఉందంటే నా లైన్ క్లియర్ అయినట్టే. అక్క పెళ్ళయిన తర్వాత మెల్లగా నేను శశి ప్రేమించుకున్నామన్న విషయం చెప్పాలి. ఇప్పుడు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే ఆంటీ మా పెళ్లి ఒప్పుకుంటారన్న నమ్మకం కలిగింది. అజయ్, ఆంటీ రామ్మా. అక్క, నాకు ఓకే అక్క. నేను పెళ్లి చూపులకు వెళ్తాను. కానీ ఒక కండిషన్. అమ్మాయి నాకు నచ్చితేనే పెళ్లి ఒప్పుకుంటాను. నీ ఇష్టరా, నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావు, అది చాలు నాకు. అయినా అమ్మాయి నీకు నచ్చుతుంది చూడు. సునంద గారు చూసిన సంబంధం కాబట్టి అమ్మాయి ఖచ్చితంగా అందంగా లక్షణంగా ఉంటుంది. నీకు తప్పకుండా నచ్చుతుందన్న నమ్మకం నాకుంది. నాకు మాత్రమే కాదు, అమ్మాయి నీకు కూడా నచ్చాలి. నీకు నచ్చిందంటే నాకు నచ్చినట్టేరా. రే, మళ్ళీ అడుగుతున్నాను, రేపు పెళ్లి చూపులకు వెళ్లేలోపు మళ్ళీ ఏదో ఒక ఫిట్టింగ్ పెట్టావు కదా? టెన్షన్ పడకక్క, ఏ ఫిట్టింగు పెట్టను. ఓకేనా? ఓకే. ఈ స్మైల్ కోసమే నేనేం చేసినా. థ్యాంక్ యూ వెరీ మచ్ సునంద గారు. ఓకే. ఇన్ని రోజులుగా ఎంత వెంటపడ్డా వాడు వినిపించుకోలేదు. 5 నిమిషాల్లో మీరు ఏం మాయ చేశారో కాని మొత్తానికి వాణ్ణి ఒప్పించారు. చాలా సంతోషంగా ఉంది. గుండెల్లో భారమంతా దిగిపోయినట్టుగా ఉంది. అవును, ఇంతకీ ఏం చెప్పి వాణ్ణి ఒప్పించగలిగారు? ఏదైతే ఏముంది, మీ వాణ్ణి పెళ్లి కొప్పించగలిగాను. మీకు కావాల్సింది అదే కదా? పోనీలేండి, ఎలాగైతేనే వాడొక ఇంటివాడవబోతున్నాడు. ఇంటివాడవ్వడం కాదే, ఇంటి ముందు శవంలా మారబోతున్నాడు. చెప్తున్నా, అల్లుడు వచ్చినాడా? వచ్చేసాడండి.
ఒక అరగంట అవుతోంది. ఆ విషయమే చెప్దామని చేశాను. చాలా మంచి కబురు చెప్పినావమ్మా. ఊరికి ఎప్పుడు బయలుదేరుతా ఉన్నాడు? జర్నీ వల్ల బాగా అలసిపోయాడండి. రాత్రికి ఇక్కడే పడుకుని రేపు ఉదయాన్నే బయలుదేరతాడు. అట్నే అట్నే అమ్మా, ఉంటాను. సరేనండి. అమ్మా కూర్చోండి అమ్మా. ఏంటి మూర్తి గారు, ఏంటి కదా తెగ ఆలోచించేస్తున్నారు? మళ్ళీ ఏమైనా? అవునమ్మా, ఒక సందేహం నా మనసును తొలిచేస్తుందమ్మా. త్వరగా సమాధానం చెప్పండి, లేకపోతే నా బుర్ర బద్దలైపోయేలా ఉంది. ఏంటి మూర్తి గారది? ఏదైనా అర్థమైతే కదమ్మా ఇది అని చెప్పడానికి. అసలేమీ అర్థం కావడం లేదు. ఇదే నా సమస్య. ఇప్పుడు మీకు ఏమర్థం కాలేదా చెప్పండి. అదేనమ్మా, రేపు తెల్లారితే అక్కడ పెద్దిరెడ్డి ఇంట్లో నిశ్చితార్థం. ఉమ్, అల్లుడు వచ్చేస్తున్నాడని పెద్దిరెడ్డి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. కాని సూర్య ఎక్కడున్నాడో ఎప్పటి వరకు మనకే తెలీదు. మీరేమో అజయే పెద్దిరెడ్డి మేనల్లుడు అని అంటారు. వైదేహికేమో అజయ్కి పెళ్లి సంబంధం చూస్తున్నారని చెప్పారు. అజయ్కేమో వాళ్ళక్కకి పెళ్లి సంబంధం చూస్తున్నాను అని చెప్పారు. ఏంటమ్మా అసలు మీ ప్లాన్ ఏంటి?